ఏపీకి మరో తుఫాను పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రాణ నష్టము సంభవించింది. ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఆందోళన మొదలైంది. భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో హెచ్చరిక జారీ అయింది. ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, విజయనగరం పైన పెను ప్రభావాన్ని చూపించాయి. ఇంకా వర్షం ముప్పు తొలగలేదనే హెచ్చరికలున్నాయి. ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది. పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు. రైళ్లు, బస్సులు లేక వేరే ప్రాంతాల్లో అనేక మంది ఇరుక్కుపోయారు. ఇలాంటి సమయంలో ఈ నెల 6, 7 తేదీల్లో మరోవైపు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది. అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రైళ్ల పునరుద్ధరణపైన అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించే సమాచారం ఏంటనేది టెన్షన్ పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో నగరవాసులు 3 రోజులుగా నీటిలోనే నానుతున్నారు. కృష్ణానది ఉధృతి ప్రకారం ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. యనమల, కుదురు వద్ద రక్షణ గోడ పూర్తయిన చోటు నుంచి దిగువ ప్రాంతమంతా నీట మునిగిపోయింది. ఇక ఓవరాల్ గా ఏపీకి మరో తుఫాన్ కూడా పొంచి ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శ్వేత, గడిచిన 3 రోజులుగా తుఫాను ప్రభావంతో విజయవాడ నగర సమీపంలోని గ్రామాలన్నీ కూడా దాదాపు నీట మునిగి ఉన్నాయి. దాదాపు చూసుకుంటే 1,60,000 కుటుంబాలు పైబడి నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వం గడిచిన 3 రోజుల నుంచి అనేక రకాలుగా సర్వీస్ చేస్తున్నప్పటికి కూడా ప్రజల్ని పూర్తి స్థాయిలో బయటికి తేలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ముంపు గ్రామాల పరిస్థితి ఎక్కువగా ఉంది. ముంపు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ, పైపుల్ సెంటరు, ఈ ఏరియాల్లో దాదాపు 1,60,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలని కాపాడే క్రమంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న తరుణంలో వరద ఉధృత మరింత పెరిగిపోయి ప్రస్తుతం మనం కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాం. కృష్ణలంక ప్రాంతంలో కూడా వరద తీవ్రత పూర్తిగా గ్రామం మీదకి కృష్ణలంకలోకి వచ్చింది. వరద ఉధృత ముందు ఏదైతే కృష్ణానది ప్రవహించి ముందుకు వచ్చే పరిస్థితి అయితే జరిగితే మాత్రం ముందుగా నష్టపోయేది ఈ కృష్ణలంక ప్రాంతమే. ఈ కృష్ణలంక ప్రాంతంలో దాదాపు నిన్న చూసుకుంటే ఈ కాంపౌండ్ వాళ్ళు పైబడి నీటి ఎద్దడి తగ్గింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే నీటి ఎద్దడి తగ్గినట్టే మనం చెప్పొచ్చు. దాదాపు 4 అడుగులు తగ్గినట్టే కనబడుతుంది. కృష్ణానది పరవళ్ళు తగ్గట్లేదు, తగ్గింది. వరద ఉధృత తగ్గినట్టు ప్రస్తుతం స్థానికంగా ఉన్న పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఆ పరిస్థితి అయితే మనకి దిగ్భ్రాంతిగా మరీ ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ కోస్తా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు గడిచిన 102 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షాలు నమోదు కాలేదు. వాతావరణ శాఖలో పూర్తి స్థాయిలో వరదలు రావటం, ఈ పరిస్థితి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా 102 సంవత్సరాల్లో రాలేదు. అయితే ఈసారి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అధికారులు అప్రమత్తం చేయలేకపోవడం వల్లే తాము నష్టపోయామనేసి తాము ముంపుకు గురయ్యామని వాపోతున్నా కానీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు వారికి సాయం అందిస్తూనే ఉన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం జరిగిపోయిన నష్టాన్ని ఏమీ పూడ్చలేకపోయినా కానీ ముందు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజులుగా కలెక్టరేట్లోనే బస చేస్తూ కలెక్టరేట్ నుంచే పర్యవేక్షిస్తూ ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో
ప్రతి 3 గంటలకు ఒకసారి ముంపు ఏదో ఒక ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం 14 ముంపు గ్రామాల్లో ప్రతి ముంపు గ్రామానికి 3 గంటలకు ఒకసారి పరిశీలిస్తున్నాడు. అక్కడ ప్రజలకు ఆహార పదార్థాలు అందుతాయి, పాల ప్యాకెట్లు, పసిబిడ్డలకు పాల ప్యాకెట్లు అందుతున్నాయి అనే అంశాల మీద ఎక్కడా కూడా ఏ హోటల్స్లో కూడా పాల ప్యాకెట్లు విక్రయించకుండా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి పాల ప్యాకెట్లు. మన బాధ్యత. మనం ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి సహకరించాలి. ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. ఇక్కడున్న ఇబ్బందులు పడుతున్న పేదలందరికీ సహకారం అందించాలి. ప్రతి ఒక్కరూ కూడా దాదాపు బాధ్యత తీసుకొని ఒక జిల్లాకే పరిమితం కాకుండా విజయవాడ విలపిస్తుంది, విజయవాడని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అవకాశాన్ని బట్టి విజయవాడ ప్రాంతంలో ఉన్న జరిగిన నష్టాన్ని ఆ నష్టాన్ని అంచనా వేయటాలు ఇవన్నీ ప్రభుత్వాలు చూసినా కానీ వారికి ఆహార పదార్థాలు అందించడం కావచ్చు, మంచినీటి సరఫరా చేయటం కావచ్చు, వీటన్నిటి మీద ప్రజలు దృష్టి పెట్టాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలనేసి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే తరహాలో దాదాపు స్వచ్ఛంద సేవా సంస్థలు అదేవిధంగా షాపింగ్ మాల్ యజమానులు కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొని ఆహార పదార్థాలు పంపిణీ కావచ్చు, మంచినీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేయటం కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఒక పక్క సహాయ చర్యలు అధికారులతో పాటు ఇక స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నప్పటికి కూడా మరికొంత ఇబ్బంది కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా లోపల చివరి ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ కాలనీ, పైపుల్ రోడ్డు, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, లోపల ఉన్న ప్రజలకి ఆహార పదార్థాలు అందట్లేదు, ముందు వాళ్ళకి మాత్రమే అందుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో నిన్న సాయంత్రం నుంచి సుమారు 7 హెలికాప్టర్లు తీసుకొచ్చి 7 హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేయటం, అదేవిధంగా మంచినీళ్ళ ప్యాకెట్లు పంపిణీ చేయటం, ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం అయితే మరి చర్యలు తీసుకుంటానే ఉంది. అయితే ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దాదాపు 150 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ చేస్తున్నారు. అయితే మరపడవలు బోట్లలో తీసుకొస్తున్నప్పటికి కూడా లక్షల మంది ఈ వరదలో చిక్కుకొని ఉన్నారు. వీళ్ళందరినీ తెచ్చే క్రమంలో అయితే పూర్తి స్థాయిలో అందరినీ ఒక్కసారిగా తెస్తే ఎక్కడ తీసుకొచ్చే అవకాశం కూడా కనపడట్లేదు. అయితే దాదాపు ఎవరైతే ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా వైద్యం అందట్లేదో ఇటువంటి వాళ్ళని ముందుగా గుర్తించి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కూడా డ్రోన్ కెమెరాల సహాయంతో ఏదైతే మనం నిన్న విజువల్స్లో చూసామో డ్రోన్ కెమెరాల సహాయంతో ఎక్కడ ఆకలిగా ఉన్నా, ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా ముందుగా చెయ్యొద్దండి అనే నినాదంతో ఒక ఫ్లెక్సీని పంపించి ఆ డ్రోన్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా కానీ వాళ్ళు చేయెత్తితే వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకురావడానికి రెస్క్యూ టీంని పంపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో రకరకాల ఆలోచనలతో, రకరకాల టెక్నికల్ విధానాలతో ప్రజలను సేవ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్న కృష్ణలంక ఏరియాలో చూసుకుంటే రిటైనింగ్ వాళ్ళు, ఇటీవల నిర్మించిన రిటైనింగ్ వాళ్ళు ఈ ప్రాంత వాసులను చాలా వరకు కాపాడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే మరింత నీళ్లు తాకిడి కృష్ణలంక మీద పడేది. అయితే ప్రస్తుతం ఉంటే రిటైనింగ్ వాళ్ళకి అవుట్ ఫ్లో కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ వల్ల ఈ నీరు ఇక్కడ ఏర్పడటం జరిగింది. నిన్నటికి ఇవాళకి కృష్ణలంక ఏరియాలో చూసుకుంటే దాదాపు 4 అడుగుల మేర నీరు తగ్గినట్టే మనం భావించవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఈ విజయవాడ పరిసర ప్రాంతాలను, రూరల్ ఏరియాల్లో పూర్తి స్థాయిలో వరద ఉధృత కొంత తగ్గినప్పటికి కూడా వరద ప్రభావం అయితే మనకి తగ్గలేదు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద అయితే మాత్రం ముందుకి వస్తూనే ఉంది. ఫ్లో అయితే ఎక్కడా తగ్గలేదు. పూర్తి స్థాయిలో వరద తగ్గే పరిస్థితి మరో 24 గంటలు పట్టే పరిస్థితుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలకు అప్రమత్తంగా ఉండండి. ప్రజలకి ప్రభుత్వం ఉంది, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చేసి వారికి ఆహార పదార్థాలను వీటి అందించే క్రమంలో ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా సర్వీసులు అందిస్తున్నప్పటికి కూడా ప్రజల ఇక్కట్లో, ప్రజల కష్టాలను తీర్చే పరిస్థితి అయితే మాత్రం ప్రభుత్వం పూర్తిగా ఏమీ చేయలేదైతే వారికి ప్రస్తుతానికి కాపాడే పనిలో ఉంది కానీ మిగతా విషయాల మీద పూర్తి దృష్టి పెట్టలేదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకి కూడా భరోసా ఇవ్వండి, మనం ఉన్నామని చెప్పండి అనేసి ప్రభుత్వానికి ఇప్పుడే చెప్పింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 2 రోజుల నుంచి కూడా ప్రాంతాల్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు నేరుగా బోట్ల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేనున్నాను అనేసి పలకరించడంతో వాళ్ళకి కొంత భరోసా కనబడుతుంది. అయితే మన హెచ్ఎంటీవీ బృందం కూడా గడిచిన 3 రోజుల నుంచి కూడా ఒక న్యూస్ కవరేజ్ కోసం
తిరగటమే కాకుండా ఎక్కడైతే ఇక్కట్లో ఉన్నారు, ఎక్కడైతే బాగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఎవరు వాళ్ళ ప్రాంతానికి ఏం పంపించాలనేది ప్రభుత్వం దృష్టికి కూడా మన హెచ్ఎంటీవీ బృందం తీసుకెళ్ళింది. హెచ్ఎంటీవీ ఒక న్యూస్ అందించడమే కాకుండా హెచ్ఎంటీవీ ద్వారా సమాచారాన్ని కూడా పూర్తిగా ఎక్కడైతే ఏ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రాంతంలో కష్టాలు ఉన్నాయి వాళ్ళని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వాన్ని వాళ్ళ వద్దకు పంపించే ప్రయత్నాలు కూడా హెచ్ఎంటీవీ చేసింది. ఈ ప్రయత్నాల్లో కూడా అధికారులు కూడా మీడియా కవరేజ్తో పాటు మాకు సహకరిస్తున్నారు అని అప్రిషియేట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే నిన్న మనం చూసుకున్నట్టు భవానీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే పూర్తిగా గృహాలు మునిగిపోయినాయి. దాదాపు 1,00,000 పైబడి ఈ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయితే కనీసం వాళ్ళకి సమాచారం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు వాటిల్లాయి. ఈ పరిస్థితుల నుంచి మేము బయటపడాలంటే మరో 10 ఏళ్ళు తప్పక కష్టపడాలి. అంతటి నష్టాన్ని ఈ వరద ముంపు తీసుకువచ్చిందనేసి చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మరింత వరద ఉధృతి అయితే మాత్రం పూర్తిగా తగ్గే పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి ఇవాళకి ఫ్లో అయితే బాగా తగ్గింది. అయితే అధికారులు నిన్నైతే మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. అయితే వరద ఉధృత పెరిగిద్దని అంచనా వేశారు. ప్రస్తుతం అయితే మటుకి వరద ఉధృత మాత్రం పూర్తిగా తగ్గింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం ఉన్న కృష్ణలంక ప్రాంతంలో అయితే మాత్రం వరద ఉధృత తగ్గిందని చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.